హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మీరందరూ బాగుండాలని గణేష్ని కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని ఆ గణపయ్యని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేణుబొడ్డు అఫీషియల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా మీ ఇంట్లో అందరూ వినాయక చవితి పూజని ఎలా జరుపుకున్నారు? అందరూ వినాయక చవితి పండుగ చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మా ఇంట్లో నేను వినాయకుడి పూజ ఎలా చేశాను, ఆ గణపయ్యని ఎలా అలంకరించాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేణుబొడ్డు. నా వీడియోని మొదటిసారి ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మేము గణపయ్యని మా ఇంట్లో గణపయ్యని అయితే మేము ఏదైతే ముందు రోజు అయితే ఏం తెచ్చుకోము. ఎందుకంటే ఏదైతే మనం గణపయ్య వినాయక చవితి ఉందో అదే రోజు తెచ్చుకుంటాం. ఆ రోజు పొద్దున లేచి ఫ్యామిలీ అందరం కలిసి పోయి ఫస్ట్ మనం మట్టి వినాయకుని తీసుకోవడానికి వెళ్తాం. ఫస్ట్ దానికి ముందైతే పూజ సామాగ్రి మొత్తం తీసుకుంటాం, పత్రికలంతా. ఎందుకంటే ఫస్ట్ అది తీసుకున్నాక అది తీసుకొని బ్యాగ్లో పెట్టుకున్నాం. తర్వాత గణపయ్య మాత్రం చూసుకొని ముందుగా మేమైతే మట్టి గణపయ్యని తీసుకొస్తాం. ఎందుకంటే మాకు ఎప్పటిలో ఉన్నదంటే మట్టి గణపయ్యని తీసుకొస్తున్నాం. సో మీరందరూ కూడా మట్టి గణపయ్యనే పెట్టాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం పర్యావరణాన్ని కాపాడాలి కదా. సో మట్టి గణపయ్య తీసుకొచ్చుకొని మన ఇంట్లో పూజ చేసుకొని మన ఇంట్లోనే మనం చిన్న వినాయకుడిని నిమజ్జనం చేస్తే కూడా చాలా మంచిదని అంటారు. ముందుగా ఏ గణపయ్యని తెచ్చుకోవాలంటే చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. సో తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయండి, తెలియని వాళ్ళైతే ఈ వీడియోని కొంచెం చూడండి. సో గణపయ్యని మాత్రం మనము తీసుకొచ్చుకునేటప్పుడు తొండం పైకెత్తి కానీ లేకుంటే కిందికి వాల్చినట్టు ఉండగానే తెచ్చుకోకూడదు. సో ఒక దంతం ఇరిగి ఉంటుంది, యజ్ఞోపతం వేసి ఉండాలి. యజ్ఞోపతం అంటే జంజరం. సో పొట్టకి నాగుపాముతో చుట్టినట్టు ఉండాలి. సో ఎందుకు అంటే వినాయకుడు ఉండ్రాలు తిని పొట్ట పగిలిపోయినప్పుడు సో ఆ శంకరుడు, ఆ మహాశివుడు ఆయన ఉన్న నాగుపాముతో ఆ పొట్టని గట్టిగా చుట్టి కట్టి మళ్ళీ ఎలా అయితే వినాయకుడు ఉన్నాడో మళ్ళీ అలానే కడతాడు. సో అందుకే మనం ఇలాంటి తీసుకోవాలి. ఇంట్లో మనం గణపయ్యని పూజించేటప్పుడు 3 రోజులు కానీ 5 రోజులు కానీ వీలైతే 9 రోజులు కానీ. చాలామంది 9 రోజులు ఇంట్లో ఎందుకు పెట్టారంటే మనం ఎంత నిష్టగా ఉంటే అంత నిష్టగా ఉండాలి ఆ 9 రోజులు. సో అందుకే చాలామంది 1 రోజు కానీ లేకుంటే 3 రోజులు కానీ లేకుంటే 5 రోజులు కానీ పెడతారు. సో కానీ 3 రోజులైనా సరే మనం వినాయకుడిని మన ఇంట్లో ఉంచి పూజించుకుంటే విఘ్నాలన్నీ తొలిగిపోయి మనకు కోరుకున్న వరాలని తీరుస్తాడని ఆ గణపయ్యని. సో ముందుగా చాలామంది మనం వినాయకుని పూజ చేసుకొని మన ఇంట్లో పూజ చేసుకొని తర్వాత మనం ఏం చేస్తాం అంటే మండపాల దగ్గర వెళ్ళి పెడతాం. లైక్ వినాయకుడు మన గలీలలో పెట్టే కదా, కానీ అలా పెట్టకండి. ఎందుకంటే మనం పూజ చేసి ఆ పూజ చేసినాక మనమే మన చేతులతో మనం నిమజ్జనం చేస్తే చాలా మంచిది. అక్కడ పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళు పెద్ద వినాయకుని తీసుకెళ్ళేటప్పుడు ఆ వినాయకులోనే ఎట్లా పడితే అట్లా తీసుకెళ్ళి ఆడ పరేయడం జరుగుతుంటుంది. సో మనం కష్టపడి తెచ్చుకొని దేవుడిని పూజించుకొని మనమే వినాయకుని నిమజ్జనం మన హస్తాలతో చేస్తే గణేశుడు మనకు పూజ చేసిన ఫలితం మనకు దక్కుతుంది, లేకుంటే ఆ పూజా ఫలితం మనకు దక్కదు. సో మనమే నిమజ్జనం చేయాలి. ముందుగా పసుపు గణపతిని పూజించుకొని 21 పత్రులతోటి మనం అలంకరించుకొని మనకు శక్తి కోరినట్టు నైవేద్యాలు మనం పెట్టేసి కొబ్బరికాయ కొట్టి ఆరతి ఇచ్చి